ఈ మనిషి ఒక బిలియనేర్, కానీ ఎప్పుడైనా ఆహారం ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్ కు ₹1 టిప్ కూడా ఇవ్వడు. పైగా కావాలని 0 రేటింగ్ ఇస్తుండేవాడు. రోజురోజుకి అతని ప్రవర్తనతో డెలివరీ బాయ్ పూర్తిగా విసిగిపోయి ఆహారం చేతిలో ఇవ్వకుండా ఇంటి తలుపు బయటపెట్టి వెళ్లడం మొదలుపెట్టాడు. అలా చేస్తే ఈ మనిషి తప్పకుండా వంగి తీసుకోవాల్సి వస్తుంది కదా అన్నదే అతని ఉద్దేశం. అసలు విషయం ఏమిటంటే జాన్ కాళ్లకు యాంకిల్ ట్రాకర్ అమర్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో అతనికి 14 నెలల హౌస్ అరెస్ట్ శిక్ష పడింది. కాబట్టి తన భారీ విలాసవంతమైన మేడను వదిలి బయటకు వెళ్లే అనుమతి లేదు. అయినా ఆ మేడ అంత సౌకర్యంగా ఉండటంతో అతని రోజువారీ జీవితం పెద్దగా కష్టమనిపించేది కాదు. కంప్యూటర్లో రేసింగ్ గేమ్స్ ఆడటం, ఇంట్లోనే గోల్ఫ్ ప్రాక్టీస్ చేయడం, ఇలా తన సమయాన్ని గడిపేవాడు. ఒకరోజు న్యూస్ లో భయంకరమైన మంచు తుఫాను రాబోతోందని, ఇప్పటికే చాలా రహదారులు మూసివేయబడ్డాయని చూస్తాడు. అదే రోజు విశ్రాంతిగా కూర్చుని ఉండగా అకస్మాత్తుగా తన యాంకిల్ ట్రాకర్ లో లైట్ ఆఫ్ అయిందని గమనిస్తాడు. వెంటనే పోలీసుల నుంచి కాల్ వస్తుంది. తుఫాను కారణంగా నిఘా వ్యవస్థ తాత్కాలికంగా ఆగిపోయిందని, ఉదయం 7 గంటలకు మళ్లీ ఆన్ అవుతుందని చెబుతూ ట్రాకర్ తిరిగి పనిచేసే వరకు ఎలాంటి అవివేకమైన పని చేయొద్దని గడిగా హెచ్చరిస్తారు. జాన్ పోలీసులకు తాను ఎక్కడికి వెళ్లనని చెబుతాడు. కానీ లోపల మాత్రం అతను విపరీతంగా ఆనందపడతాడు. ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ల్యాంబోర్గినీలో ఎక్కి వంకర తిరుగుల కొండ రహదారులపై వేగంగా దూసుకుపోతాడు. ఎన్నో నెలల తర్వాత అతనికి నిజమైన స్వేచ్ఛానుభూతి కలుగుతుంది. చీకటి రాత్రిలో అకస్మాత్తుగా ఒక జింక అతని కారు ముందు పడుతుంది. వెంటనే అతను బ్రేక్ వేస్తాడు. మరణానికి అతి దగ్గరగా వెళ్లి తప్పించుకుంటాడు. కానీ ముందుకు చూసేసరికి తన కారు ఏదో బలంగా ఢీకొట్టిందని అర్థమవుతుంది. బయటకు వచ్చి చూస్తే ఒక మనిషిని కారు కింద తొక్కేశాడని తెలుసుకుని షాక్ అవుతాడు. అదే సమయంలో దూరంగా ఒక పోలీస్ కారు తన వైపు వస్తున్నట్టు కనిపించడంతో భయంతో తడబడిపోయిన జాన్ ఆ మృతదేహాన్ని ఎత్తి తన కారు డిక్కీలో వేసి అక్కడి నుంచి నేరుగా తన పాత స్నేహితుడి ఇంటికి వెళ్లి లాషును దాచడానికి సహాయం అడుగుతాడు. స్నేహితుడు కొంచెం తడబడినా చివరకు ఒప్పుకుంటాడు. ఇద్దరూ కలిసి ఆ మృతదేహాన్ని ఒక పెద్ద చెట్టు కింద పూడ్చేస్తారు. అంతా అయిపోయాక ఇద్దరూ ఇంట్లోకి వచ్చి నిశ్చింతగా కూర్చుని టీ తాగడం మొదలుపెడతారు. కానీ అచం అప్పుడే తలుపు మీద గట్టిగా వరుసగా తట్టే శబ్దం వినిపిస్తుంది. భయంతో వణుకుతూ తలుపు తెరిచి చూస్తే వాళ్లు కొద్దిసేపటి క్రితమే పూడ్చి వచ్చిన అదే లాషు తలుపు మీదే నేలపై పడి ఉండటాన్ని చూసి ఇద్దరి గుండెలు ఆగిపోతాయి.